అండ్ మోర్ ఇవాళ మీకు అంటే యాజ్ ఐ నెరేటెడ్ ఇన్ మై ఇనిషియల్ రిమార్క్స్, మీరు సాధారణంగా అంటిల్ అండ్ దెన్ యూ విల్ నాట్ కన్విన్స్, వాళ్ళకి ఒక విజువలైజేషన్ ఇవ్వరు అంటారు. విజువలైజేషన్ ఏమన్నారు? మీరు కన్విన్స్ అయితేనే కానీ ఆ క్యారెక్టర్కి విజువలైజేషన్ ఇవ్వరు, అంటే మేము చూసే అవకాశం ఇవ్వరు. అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారు ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్కి? ఐ వోంట్ సే దట్ అండి. అంటే ఇప్పుడు మనకి సినిమాటిక్గా ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, మీరు ఒక 10 years పైన జరిగిన స్టోరీని మీరు ఒక 2 hours చెప్పాలంటే, you will take liberty on how to kind of compress or maybe avoid some things or some issues together to stick to the core point of what you want to say. సో దాంట్లో నేను చేయిస్తుండొచ్చు ఒకసారి. అంటే నేను అన్నది ఏంటంటే, కొన్ని క్యారెక్టర్స్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, లోకేష్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాటిల్లో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళని ప్రజెంట్ చేసి కన్నా వాళ్ళ నెరేషన్తో మీరు ప్రజల్ని కన్విన్స్ చేశారు. వాళ్ళ నరేషన్ అంటే ఐఎమ్ నాట్ షూర్ ఐ అండర్స్టూడ్. సే ఫర్ ఇన్స్టెంట్ లోకేష్, నేను కొన్ని మీ క్లిప్స్ చూశాను, అందులో ఎక్కడ అతన్ని చూపించట్లేదు మీరు ఏదో తింటున్నట్టు. కరెక్ట్. అలాంటి దాంతో ప్రజలు అర్థం చేసుకోలే. అంటే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. అంటే అక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎవెన్చువలీ హౌ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫిలిం అనేది ఇంటర్ప్రిటేషన్. ఆర్ట్ ఈస్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. సో వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్ దేర్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అనే నా ఒక ఆర్టిస్టిక్ థాట్ నుంచి ఆ ట్రీట్మెంట్ చేశాను. దట్ ఈస్ ట్రీట్మెంట్. నీడ్ టు బి అండర్లైన్. యా. సెకండ్, ఇక్కడ మీకు అంటే శబదంలో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అన్న నెరేషన్స్ తీసుకుంటే, వాట్ ఎగ్జాక్ట్లీ హి హస్ డన్ డ్యామేజ్ టు ద రాష్ట్ర ఖజానా అన్నది మీరు మీ నెరేషన్స్లో జస్టిఫై చేశారా? నో, నాట్ రియల్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఐ didn't want to focus on what is there in the public domain from the critics' time and all that, and my intention is not to explain. నా ప్రైమరీ పర్పస్ మనుషులుగా వీళ్ళు ఎలాంటి వాడు, జగన్, సిబిఎన్ అండ్ కళ్యాణ్, దట్ వాజ్ మై మెయిన్ ఫోకస్ ఏరియా. ఓకే. సో మీరు కన్విన్స్ అయితే వాళ్ళ యాక్షన్స్ మోర్ ఆర్ లెస్ నేను ఇందాక చెప్పినట్టు ఇంటెన్షన్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్ దాంట్లో ఏదో ఉంటుంది. దీంట్లో ఈ ప్రాసెస్లో అంటే మీరు హీరో వర్షిప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టువర్డ్స్ ఎ డెసిషన్ ఆఫ్ టేకింగ్ into the custody of Chandrababu Naidu అన్న దగ్గర the stubbornness, convincing and conviction of Jagannath Reddy ప్రజెంట్ చేయగలిగారు. ఎస్ అది చెప్పడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్స్ అది. సో అంటే సాధారణంగా మీరు ఏదైనా నమ్మితేనే కానీ చేయరు కాబట్టి. అదే అన్న. సి ద పాయింట్ ఈజ్, మనం రీసెర్చ్ చేసినప్పుడు యుల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, దాని గురించి ఎవరెవరు ఏమంటున్నారు, వ్యూ పాయింట్స్ ఇని యూ విల్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్, విచ్ ఇస్ వాట్ ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే. సో అప్పుడు ఏ కారణంతో అలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేది నా కన్విక్షన్తో నేను చెప్పాను. ఐఎమ్ నాట్ గెటింగ్ సబ్జుడీస్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అంటే నాకు తెలిసిన ఆర్జీవి అంటే ఆయన తీస్తున్న విధానం ఇవన్నిట్లో ఇక్కడ ఎక్కువగా ఒక ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆర్జీవి గారు ఎక్కడ కూడా ఆయన సాధారణంగా ఈ దాన్ని ఏమంటారు సమ్ బిట్స్ కింద రిలీజ్ చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అట్లా ఎక్కడ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు జస్టిఫై చేయలేకపోయారు? అంటే మీరు జస్టిఫై చేసిన ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్గా ఉదాహరణకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ యువర్ ప్రాస్పెక్ట్లో మీరు నెరేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది, భారతి గారిది, మీరు ఎక్కువగా దాన్ని అడ్వర్టైజ్మెంట్కి ఎందుకు వాడుకోలేదు? ఎందుకంటే బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆప్ చేసి ఐ బేసిక్లీ బిలీవ్ దట్ ఈస్ అంటే అది ఫిలింలో దానికి ఒక స్పైనల్ కార్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ యాజ్ ఏ మటీరియల్ ఇంట్రెస్ట్ I think this film actually belongs to CBN and Pawan, in my opinion. Okay. Much less to anything else. So, a particular character used it to lay a foundation for sensitivity inside Jagan. దాని కోసం అది నా ప్రైమరీ టార్గెట్, అది అక్కడ అది చేయడానికి. మీరు అలాంటప్పుడైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి రోల్ని కూడా కంప్రెస్ చేసి ఉంటారు. అదే చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఒక కంపారిజన్ ఆస్పెక్ట్లోనే you will understand a person. బ్యాక్ టు బ్యాక్ మీరు ముగ్గురు కలిసారు అనుకోండి ఒకేసారి, మీతో జరిగిన ఎక్స్పీరియన్స్లోంచి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది అండ్ దట్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి విల్ బి ఇన్ డైరెక్ట్ కంపారిజన్ టు ది అదర్ 2 people. ఓకే, అది నేను చెప్పేది.
అంటే సాధారణంగా మీరు ఒక స్టోరీకి వెనకాతలో ఒక నెరేషన్ ఉంటుంది, Yeah. రౌండ్ అబౌట్ చేస్తూ ఉంటారు, ఈ ఫైనల్గా ముందుకు తీసుకొచ్చే టైంకి ఈ మూడింటిని అలైన్ చేస్తారు. లైక్ గాయం మూవీ Yeah. కానీ కొన్ని అంటే good ఐ movies. ఫీల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద పాయింట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఫిల్మ్ స్టోరీ లాగా చెప్పడానికి ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు ప్లక్ చేసి మీరు ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ అని ఒకటి వచ్చింది, చాలా గ్రేట్ ఫిల్మ్. అదేంటంటే ర్యాండమ్ సీన్స్ ఉంటాయి, ఒకరిద్దరు పెళ్ళు, అదే స్టోరీ ఉండదు, ఏమి ఉండదు. కాకపోతే ఆ సీన్స్ బట్టి మోర్ ఆర్ లెస్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. Okay. సో ఫిలింలో ఇలాంటిగా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ప్లకింగ్ అవుట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ స్ట్రింగ్ ఆఫ్ ద థింగ్స్లో చూసినప్పుడు టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ డెప్త్ ఈజ్ మై ప్రైమరీ థింగ్, నాట్ టు హ్యావ్ ఎ ఫినిషింగ్ లైక్ ఎ ప్రాపర్ ఫిలిం ఆర్ సంథింగ్.